కల్తీ కల్తీ కల్తీ, లడ్డులో కల్తీ, మందులో కల్తీ, వాళ్ళ జీవితమే పెద్ద కల్తీ. ఇప్పుడు చూడండి, అన్నిటిలో కల్తీ చేస్తే ఒప్పుకుంటాడు, కానీ దేవుడు లడ్డులో కల్తీ జరిగితే మాత్రం వెంకటేశ్వర స్వామి ఒప్పుకుంటాడా? అప్రూవర్గా మారిన ధర్మారెడ్డి తాలేపల్లిలో టెన్షన్. వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే అమరావతిని ఒక ఆట ఆడుకున్నారు. అది కమరావతి అని, అక్కడ కమ్మోళ్ళు తప్ప ఎవరు లేరని, మొత్తం అంతా రాజకీయం అంతా అమరావతి మీద నడిపి చంద్రబాబుని దోషం చేశారు. అదంతా ఫేక్ అని తెలుసుకుని జనం ఫుట్బాల్తో తన్నారు. ఫుట్బాల్ ఆడుకున్నారు. ఆ పార్టీని 11 సీట్లకి పరిమితమైంది. ఈ జోగి వంశీ వీళ్ళు డైరెక్ట్, ఈ జోగి రమేష్ అయితే చంద్రబాబు ఇంటికే వెళ్ళిపోయాడు డైరెక్ట్, ఏదో చేసేద్దామని. ఈ వంశీ అప్పుడు దాకా టీడీపీలో ఉండి ఒకేసారి వైసీపీలోకి చేరి అతని ఇష్టం వచ్చినట్టు అతను మాట్లాడాడు. ఏమైనా నీ బతుకులు? ఇప్పుడు మళ్ళీ దేవుడు ఎవరినైనా క్షమించవచ్చు, కానీ దేవుడి విషయంలో క్షమించే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఒప్పుకోడు. మానవుడు కాంప్రమైజ్ అయినా అసలు వెంకటేశ్వర స్వామి పవర్ఫుల్. ఆయనతో పెట్టుకుంటే ఏమైనాయో చరిత్ర చెప్పుద్ది. పీసులు అయిపోయిన గణాంకాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. సుబ్బారెడ్డి ఆయన 45 సార్లు మాలేసాడంట పాపం. సూపర్ స్వామి అని చెప్తున్నాడు, సర్టిఫికేట్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంత సూపర్ స్వామి అయితే ఈ కల్తీ ఏంటి? 250 కోట్ల రూపాయలు కళ్ళకు కనపడేది. పరకామణి కేసులో ఎంత డబ్బు తినేశారు. ఎవడో ఒక అమాయకుడిని అడ్డం పెట్టుకుని వాడు దొరికాడు కదా అని చెప్పి మీకు పండగ చేసుకున్నారు. అన్నీ బయటకు వస్తున్నాయి. ఇది కేవలం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి సొమ్ము టచ్ చేసిన పాపమే మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేసింది. ఇంకా వెంకటేశ్వర స్వామి మీద డ్రామాలాడి ఎదరకెళ్ళి ఏదో చేద్దాం, మసిపూసి మారేడికాయ చేద్దాం అనుకుంటే మాత్రం అధపాతాళానికి వెళ్ళిపోతారు. ఇది మాత్రం పక్కా కన్ఫామ్. దేవుడితో మాత్రం పెట్టుకోవద్దు దయచేసి. వైసీపీ కార్యకర్తల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, అయిన ప్రత్యక్ష దైవం. ఆయన దగ్గర మన వేషాలు కుదరవు. తప్పైనా ఒప్పైనా మీ నాయకుడు మంచోడు అని మీకు అనిపించింది అనుకోండి, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని పొగడకండి. ఈ కల్తీ మధ్యంలో తప్పుడు కేసులు పెట్టారు, వాళ్ళు ఇది చేశారు అని మాత్రం తప్పుడు ప్రచారాలు మాత్రం చేయొద్దు దయచేసి. అది మీకు కూడా ఎఫెక్ట్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక సిట్టు చంద్రబాబు చేతిలో ఉన్న సిట్ అయితే అనుమానించవచ్చు. సిబిఐ డైరెక్టర్ ద్వారా విచారణ జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా ప్రతి హిందువు కన్సిడర్ చేయాల్సిందే. 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి కోర్టులకు వెళ్లకుండా మేనేజ్ చేసి శిక్ష నుంచి తప్పించుకుంటున్న ఒక 420 నాయకుడు ఒక ఆయన గురించి ఎగిరిపడేది, ఆయన గురించే మీరు అల్లాడిపోయేది. ఇది అవసరమా మీకు? ఎంత తప్పు. మంచిని మంచి అందం, చెడుని చెడు అందం. ఎప్పటికైనా మారండి. స్టేట్ డెవలప్మెంట్లో భాగస్వాములు మీరు కూడా కండి. ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అన్న నమ్మకం కలిగింది జనాల్లో. దీన్ని కానీ వాళ్ళ మాటలని మీరు రెచ్చిపోతే స్టేట్ని మీరు నాశనం చేసినట్టే అవుద్ది. జాగ్రత్త.